విక్రమాదిత్య అయితే ఇంటికి వస్తాడు. అది చూసి పద్మావతి ఏంటి సార్ వచ్చుండారా అని చెప్పి అలా వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న విక్కీని చూసి సారు మీరు నిజంగానే వచ్చుండారా అని చెప్పి అంటుంది. పద్మావతి నీకోసమే వచ్చాను పద్మావతి, ఇన్నాళ్ళు నా అపార్థం వల్లే కదా నువ్వు చాలా బాధపడ్డావు, ఇక మీద నిన్ను బాధ పెట్టను పద్మావతి అని చెప్పి పద్మావతిని పట్టుకొని విక్రమాదిత్య మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సారు నిజంగానే వచ్చుండారా, నిజంగానే ఈ మాటలు అంటున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అవును పద్మావతి, నేను నీకోసమే నిజంగానే వచ్చాను, మనం ఇంకెప్పుడు విడిపోకూడదు పద్మావతి, మన బంధం ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్న ఒక రోజ్ ఫ్లవర్ని తీసుకొని వచ్చి పద్మావతికి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక విక్రమాదిత్య ఆ రోజ్ ఫ్లవర్ తీసుకొని పద్మావతి ఐ లవ్ యూ పద్మావతి, ఇంకెప్పుడు నేను నిన్ను విడవను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.